అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం ప్రయోజనం లేదని అమెరికా చెబుతోంది. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తుందనే కారణాన్ని సాకుగా చూపి మన దేశంపై అమెరికా అదనపు సుంకాలు విధించింది. తమ ప్రయోజనాలకు భారత్ ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని అమెరికా సుంకాల యుద్ధం మొదలుపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు అండగా నిలిచిన చైనాతో స్నేహ సంబంధాల బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాల కోసం జరుగుతున్న చర్చలు సఫలం అవుతున్న నేపథ్యంలో చైనాతో కలిసి అమెరికాకు త్వరలోనే గట్టి షాక్ ఇవ్వాలనే యోచనలో భారత్ ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత్ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని కారణం చూపి మన దేశంపై అమెరికా 50% సుంకాలు విధిస్తోంది. దీని ప్రభావం దేశంలోని పలు రంగాలపై చూపించడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఎగుమతులకు అమెరికా మార్కెట్కు బదులు ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కునే పనిలో పడింది. మరోవైపు భారత్ చైనా సంబంధాలు తిరిగి బలపడుతున్నాయి. అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ క్రమం ఎలా ఉంటుందో తెలియజేసేలా ఎస్సీఓ సదస్సును జిన్పింగ్ ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎస్సీఓ సందర్భంగా భారత్ చైనా మధ్య పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు జరుగుతాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. తియాన్జిన్లోని ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు మోదీ, పుతిన్ సహా మధ్య, పశ్చిమ, దక్షిణ ఆగ్నేసియా దేశాధినేతలకు ఆహ్వానం అందింది. చైనాలో మోదీ చివరిసారి 2018లో పర్యటించగా 2019లో జిన్పింగ్ భారత్లో పర్యటించారు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిని పర్యటనలు సాధ్యం కాలేదు. ఇప్పుడిప్పుడే రెండు దేశాల సంబంధాలు తిరిగి గాడిలో పడుతున్నాయి. ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలు, సరిహద్దు వాణిజ్యం ప్రారంభం సహా లదాఖ్లో సైనిక ఉపసంహరణ జరగ్గా ఎల్ఏసీ వెంట ఇతర ప్రాంతాల్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్ చైనాపై విరుచుకుపడ్డారు. ఈ సమయంలో మళ్లీ ఏనుగు, డ్రాగన్లు కలిసి డాన్స్ చేయాలంటూ భారత్కు చైనా స్నేహ సంకేతం పంపింది. వాస్తవానికి ట్రంప్ మొదట టార్గెట్ చేసింది చైనాని. ఒకానొక దశలో అమెరికా చైనా సుంకాల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. కానీ ఇరు దేశాలు వెనక్కి తగ్గాయి. చైనాపై సుంకాలకు ట్రంప్ విరామం ఇచ్చినప్పటికీ భారత్పై సుంకాలను 50%కి పెంచారు. అయితే భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలను చైనా ఖండించింది. వాణిజ్య సుంకాల యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని చైనా హెచ్చరించింది. ఈ వ్యవహారంలో భారత్ వెన్నంటి నిలుస్తామని చైనా ప్రకటించింది. ట్రంప్ ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత్ చైనాల మధ్య స్నేహ సంబంధాలు బలపడుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాల కోసం జరుగుతున్న చర్చలు కూడా సఫలమవుతున్నాయి. మరోవైపు భారత్ చైనా రష్యాల ఆర్ఐసీను పునరుద్ధరించారని రష్యా పిలుపునిస్తోంది. ఎస్సీఓ సదస్సు వేళ 3 దేశాల నేతల మధ్య సమావేశం జరగొచ్చని తెలుస్తోంది. ఇక చైనా, ఇరాన్, రష్యా, భారత్ వంటి దేశాలపై అమెరికా తీసుకుంటున్న చర్యలు ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ క్రమం ఎలా ఉంటుందో తెలిపేందుకు ఎస్సీఓ సదస్సును జిన్పింగ్ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు విడుదల చేసే సంయుక్త ప్రకటనలో ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదాన్ని ఖండించాలని భారత్ డిమాండ్ చేసింది. టియాన్జిన్ డిక్లరేషన్లోని వ్యాఖ్యల రూపకల్పన తుది దశకు చేరుకుందని, ఆ ప్రకటనలో ఉగ్రవాదాన్ని ఖండించేలా సభ్య దేశాలతో కలిసి పనిచేస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఎస్సీఓలో పాకిస్తాన్ కూడా సభ్యదేశం కాబట్టి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంయుక్త ప్రకటనలో సంతకం చేస్తుందా అన్న అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికాతో భారత్కు సంబంధాలు బలహీనపడుతున్న నేపథ్యంలో చైనాతో స్నేహ సంబంధాలను పెంచుకుంటోంది. భారత్, చైనా పరస్పర ప్రయోజనాల కోసం పనిచేయాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఇరు దేశాల మధ్య ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ఇరు దేశాలకు ప్రయోజనం కలిగే అంశాలపై చర్చలు జరిపి తద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా ప్రయోజనాలు పొందేలా ముందుకు సాగుతున్నాయి. చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం, రష్యాతో ఇప్పటికే ఉన్న స్నేహాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఈ 3 దేశాలు అమెరికాకు చెక్ పెట్టే యత్నం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్రరాజ్యం వేసే ఎత్తులు చివరకు అట్టఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకునే అమెరికాకు గుణపాఠం చెప్పాలంటే ఈ 3 దేశాలు ఒక్కతాటిపైకి రావాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ను టార్గెట్ చేసిన ట్రంప్ సుంకాల యుద్ధం ప్రకటించారు.
అదనపు సుంకాల పేరుతో ట్రంప్ బెదిరింపులకు పాల్పడుతూ ఉండగా వాటిని భారత్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని మోదీ సర్కార్ తేల్చి చెప్పడంతో ట్రంప్ ఆటలు భారత్ ముందు సాగవని మరొకసారి తేల్చి చెప్పినట్లయింది. అదే సమయంలో చైనాతో స్నేహ సంబంధాలు పెంచుకుంటున్న భారత్ అగ్రరాజ్యం ఆగడాలకు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతోంది.